హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యమ్మీ యమ్మీ నూడిల్స్ తయారీ విధానం తెలుసుకుందాము. నేనైతే హక్కా నూడిల్స్ తీసుకున్నాను. ఆ నూడిల్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పొడవుగా ఉంటే అవి తినటం నాకు కుదరదు. మ్యాగీ అయినా సరే చిన్న చిన్న పీసెస్గానే నేను కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన వెజిటేబుల్స్, నూడిల్స్కి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. దానికి క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్ కట్ చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని నూడిల్స్ ఉడకబెట్టడానికి కావాల్సిన నీరు పోసుకుని దానిలో సాల్ట్, ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత నీరు ఉడకబెట్టడానికి నూడిల్స్ బ్రేక్ చేసుకున్న నూడిల్స్ వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాతనే, బాగా ఉడకకూడదు, 80% మాత్రమే ఉడకనివ్వాలి. ఉడికిన నూడిల్స్ని ఇలా సపరేట్గా వేరే ప్యాన్లో తీసుకుని కావలసినంత ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా నూడిల్స్కి పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇలా కడాయికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఎగ్స్, నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 4-5 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా నాకు 3 ఎగ్స్ ఉన్నాయి. దాంట్లో సాల్ట్ వేసుకుని ఇలా మంచిగా మిక్స్ చేసుకుని వేడైన ఆయిల్లో ఈ ఎగ్ని మనం ఇలా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక ఆమ్లెట్ లాగా ఉడకనివ్వాలి. ఆమ్లెట్ లాగా ఉడికిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత రెండో వైపు కూడా ఉడకనివ్వాలి. ఒక ఆమ్లెట్ లాగా ఉడికిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కడాయిలోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా చిన్న చిన్న పీసెస్గా లో ఫ్లేమ్లో పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఈ మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ముక్కలన్నీ మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇట్లా బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. స్లోగా నూడిల్స్ అన్నీ, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. నూడిల్స్కి వెజిటేబుల్స్ అన్నీ కలిసిన తర్వాత సాల్ట్, కారం, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఫాస్ట్గా కలపకూడదు. ఇలా స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకోవాలి. నూడిల్స్కి మాత్రం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ముందు